జైల్లో గడపాల్సి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యాకర్‌లో ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసిన వారిని ఇటువంటి సాలిటరీ సెల్‌లో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిసి ఉంచడం వలన వారికి ప్రమాదం ఉంటుందనే అనుమానం ఉంటే వాళ్ళను కూడా ఒకే సెల్‌లో ఒంటరిగా ఉంచుతారు. అయితే ప్రస్తుతం దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారక్ లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్లో ఒక్కడే ఉండలేకపోతున్నాను. తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని ఆయన కోర్టును పదే పదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావడం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండ్ పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగడం, ఆ కోరిక నెరవేరకపోవడం జరుగుతూనే ఉంది. ఇదంతా నేపథ్యం అనుకుంటే ఇక ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి. ముందే చెప్పుకున్నట్లు ఒక సెల్లో ఒంటరిగా ఉండడం అనేది నిజంగానే కష్టం. అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తి అయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్ గా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. అయితే గతంలో జగన్ పాలనలో చంద్రబాబు నాయుడుని అరాచకంగా అరెస్టు చేసి చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో తరలించి మొత్తానికి ఆయనకు 53 రోజుల పాటు సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. తనను అరెస్ట్ చేసిన ప్రభుత్వం అరాచకత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారే తప్ప జైల్లో తనకు తోడు కావాలని మొరపెట్టుకోలేదు. వయసు రీత్యా 70 ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఇక ఆ విషయానికి వస్తే వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందంటే పరుపు దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారక్ లో తనకు ఒక తోడు కావాలని ఆరాట పడడమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014కు పూర్వం జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారక్ లో మరొకరు తోడు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా 53 రోజుల పాటు ఉన్నప్పటికీ తోడు అడగలేదనే సంగతి గమనించాలి. ఆయన మానసిక దృఢత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయసు ఎక్కువైనప్పటికీ శారీరకంగా చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన వయసు గురించి జగన్ హేళన చేసినప్పుడు ఇద్దరం కలిసి నడుద్దాం, ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం రండి అంటూ సవాల్ చేశారు. అయితే చంద్రబాబుకు ఉండే మానసిక బలం ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడం, నిర్భరంగా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవడం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు చెబుతున్నారు.